బేసికల్లీ ఈ మూవీ రివ్యూ అయితే నేను ముందే ఇవ్వాలి. బట్ కొద్దిగా ఇవ్వడానికి లేట్ అయింది. ఎందుకంటే కొన్ని ఇంటికెళ్ళా వేరే వర్క్స్ ఉండే, కొన్ని బిజీ ఉన్నా. సో, అందుకోసం అని చెప్పేసే రివ్యూ అనేది లేట్‌గా ఇస్తున్నా. సో, ఈరోజు నేను ఐ థింక్ మీరు థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. సో, ఈరోజు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసి 'మనశంకర వరప్రసాద్' గారు 'పండక్కొస్తున్నారు.' ఈ మూవీని నేను రిలీజ్ అయిన రోజే ఎర్లీ మార్నింగ్ 7:30 షో మన మల్కాజ్గిరి అనుకుంటా. మల్కాజ్గిరిలో ఉన్న శ్రీ సాయిరామ్ థియేటర్ ఉంది కదా! సో, ఆ థియేటర్‌లో నేను మూవీ అనేది చూసా. సో, ఇఫ్ ఇన్ కేస్ నా ముందు వీడియో ఒకవేళ మీరు చూసుంటే ఏషియన్ ముక్తా ఇక్కడ మళ్ళా ఖైరతాబాద్‌లో ఉన్న థియేటర్ అది అంత బాలేదని చెప్పాను కదా! సో, కమింగ్ టు దిస్ థియేటర్ నాకు ఈ థియేటర్ అనిపించింది. నచ్చింది. చాలా బాగా అనిపించింది. సౌండ్ క్లారిటీ కావచ్చు, ఇంకా స్క్రీన్ కూడా 70 ఎంఎం స్క్రీన్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది స్క్రీను. ఐ థింక్ నాకు శ్రీరాములు మనం మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్ తర్వాత ఇది నాకు చాలా పెద్ద స్క్రీన్ అనిపించింది. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ, కమింగ్ బ్యాక్ టు మూవీ. సో, నాకు అనిల్ రావిపూడి మూవీస్ అంటే నాకు అందులో బాగా నచ్చేదంటే ఎఫ్ టూ నాకు బాగా అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా నచ్చేదంటే ఇక దాని తర్వాత భగవంత్ కేసరి, నేలకొండ భగవంత్ కేసరి, అది బాగా అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అని ఒకవేళ మీరు అడిగితే మాత్రం టిపికల్ అనిల్ రావిపూడి మూవీ. ఈ మూవీని మీరు ఫ్యామిలీతో, పిల్లలతో, అందరితో చూడొచ్చు. ఓకే, సో ఐ థింక్ నేను ఇప్పుడు రివ్యూ ఇచ్చే టైంకి కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి, టాక్ ఏ విధంగా ఉంది, ఎంతెంతమంది మూవీకి వెళ్తున్నారు ఏంటని చెప్పేసి ఆల్రెడీ మీ అందరికీ తెలుస్తుంది. అంటే తెలిసిపోయి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను. సో, టిపికల్ స్టోరీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఒకవేళ గొడవ అయితే, సో మళ్ళీ వాళ్ళు కలిశారా, ఒకవేళ కలిస్తే ఏ విధంగా కలిశారు, మరి కలవలేదా, మరి ఏం జరిగింది. సో, దాని తర్వాత ఆ యొక్క స్టోరీలో విలన్ ఏ విధంగా ఎంటర్ అయ్యాడు, మరి దాని అంటే ఆ స్టోరీ వల్ల కామెడీ అనేది ఏ విధంగా జనరేట్ అయిందని చెప్పేసి మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ మొత్తం చెప్పేస్తే అది స్పాయిలర్ అయిపోతుంది. సో, ఇది నాకు ఎస్పెషల్లీ ఇందులో బాగా నచ్చిన ఎలిమెంట్స్ చెప్తా. ఒకటి, మీరు సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఒకవేళ వెంకటేష్ గారిది చూస్తుంటే, ఆ విధంగా వెంకటేష్ గారి మీద ఏ విధంగా అయితే ఆయన ఏ విధంగా అయితే ఓన్ జోక్స్ అయితే ఉంటాయో, ఓల్డ్ ఏజ్ పర్సన్ ఆ విధంగా అని చెప్పేసి ఫ్యామిలీ మ్యాన్ లాగా, సో ఈ మూవీలో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. చిరంజీవి గారిది కూడా సేమ్ అతనిదే, అతని రెఫరెన్సెస్ అతని మీదనే జోకులు వేయడము ఆ విధంగా నడుస్తుంది. అదొకటి నాకు బాగా అనిపించింది. ఇంకా హుక్ స్టెప్ అని ఒక సాంగ్ ఉంటుంది, ఎంట్రీ సాంగ్ అదే, ఆ సాంగ్ కూడా నాకు బాగా అనిపించింది. ఇంకా బీజిఎమ్స్, ఇంకా ఫైనల్ ఎంట్రీ వచ్చేసి ఫస్ట్ పార్ట్లో కొన్ని సీన్స్, కామెడీ సీన్స్ కొన్ని బాగా అనిపించినాయి. ఇక సెకండ్ హాఫ్ తర్వాత కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా లాగే ఉంటుంది. సో, ఎండింగ్ ఇక వెంకటేష్ గారు వస్తారు, వచ్చి ఇక ఆ స్టోరీ అనేది అప్పుడు ఇంకా కొద్దిగా పేస్ పెరుగుతుంది. సో, ఫైనల్లీ ఒక మంచి నోట్ తోటి మూవీ అనేది ఎండ్ చేస్తారు. ఓకే, ఐ థింక్ పెద్ద ఒక రేంజ్లో మీరు స్టోరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతే మాత్రం మీరు డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతారు డెఫినెట్గా. అది కాకుండా ఫ్యామిలీతో పాటు పండగ సినిమా అని చెప్పేసి మంచిగా ఒక 2.5 hours మాకు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. బట్ ఇది నా పర్సనల్ ఒపీనియన్గానే చెప్తున్నా, F2లో ఉన్నంత కామెడీ మాత్రం నాకు ఈ మూవీలో కనిపించలేదు. ఇదైతే వాస్తవంగా చెప్తా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. సో, నా ఒపీనియన్ నేను చెప్తున్నా. నాకు F2 బాగా ఇష్టం కామెడీ పరంగా. అందులో ఆ మూవీ నేను చూస్తున్నంతసేపు నేను బాగా నవ్వుకున్నా. బట్ ఈ మూవీ చేసేటప్పుడు కూడా నేను నవ్వా, అక్కడక్కడ మాత్రమే నవ్వా. నేను మరీ చాలా ఓవర్గా ఫుల్ కామెడీ అన్నట్టు మాత్రమైతే లేదు. మీకు నాకైతే వస్తే డెఫినెట్గా అక్కడైతే మీరు డెఫినెట్గా నవ్వుకుంటారు. సో, ఇది ఫుల్ ఫ్యామిలీ మూవీ. ఓకే, సో ఐ థింక్ నాకు తెలిసి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అయితే నాకు తెలిసి ఇంకా కొద్దిగా అతని యొక్క స్టోరీ, ఎందుకంటే డే బై డే వచ్చేసి కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, స్టోరీ చెప్పే విధానం వచ్చేసరికి డిఫరెంట్గా స్టోరీ అనేది ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి సో, ఈ యొక్క ప్రజెంట్ ఉన్న టెక్నాలజీని అలవాటు చేసుకొని ఈ యొక్క ప్రజెంట్ ఉన్న స్టోరీ అనేది ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అర్థమయ్యే విధంగా ఇంకా కొద్దిగా కొత్తగా
చెప్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఎందుకంటే అదే రొటీన్ ప్యాటర్న్ ఒకవేళ వెళ్తూ ఉంటే మాత్రం ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటున్నారు చూడండి, అనిల్ రావిపూడి ఈసారి దొరికేస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ టైం నాకు తెలిసి ఖచ్చితంగా దొరికేస్తారు కానీ, ఓకే దొరికేస్తాడేమో. సో అలా కాకుండా సో ప్రజెంట్ ఉన్న జనరేషన్కి కొత్త, ఎందుకంటే స్టోరీస్ అనేవి లేవు, అన్ని స్టోరీస్ అయిపోయాయి. సో ఉన్న స్టోరీనే ఇంకా ఎంత కొత్తగా చూపిస్తే బెటరో కొద్దిగా అంత. ఎందుకంటే అనిల్ రావిపూడి గారి మూవీస్లో వరల్డ్ బిల్డింగ్ అనేది అంత పెద్దగా ఎక్కడ కనిపించదు. ఎందుకంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్, కామెడీ మూవీస్ మాత్రమే తీస్తారు. సో ఆ వరల్డ్ బిల్డింగ్ అది ఇంకా కొద్దిగా బిల్డ్ చేసి ఇంకా కొద్దిగా ఎక్కువ ఇంకా కొద్దిగా బిగ్గర్ అటువంటి మూవీస్ తీస్తారని నేను అనుకుంటున్నా. ఇదే నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది. సో ఇది అనిల్ రావిపూడి గారి స్ట్రెంగ్త్. సో అతని స్ట్రెంగ్త్ నుంచి కొద్దింత బయటకు వచ్చి ఇంకా డిఫరెంట్ జానర్స్ మూవీస్ అనేవి టచ్ చేయాలని మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇది ఈ యొక్క మూవీ మీద నా రివ్యూ, నా ఒపీనియన్ మాత్రమే ఇది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నా రివ్యూ అనేది ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు ఉంటా, బాయ్.